ఏపీలో రాజ్యాంగ విచ్ఛిన్నం జరుగుతుందంటూ ద్విసభ్య ధర్మాసనం జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఉమాదేవి గారు కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఈ నేపథ్యంలో దీన్ని విచారించిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆశ్చర్యం కూడా వ్యక్తం చేసింది. దీనిపై ఒక మీరు సీనియర్ జర్నలిస్ట్ మీరు ఏం చెప్తారు సార్? నమస్కారం. రాజ్యాంగం అన్నా, న్యాయ వ్యవస్థలన్నా, న్యాయమూర్తులన్నా నాకు అపారమైన గౌరవం ఉంది. ఎవరిని కించపరచాలన్న ఉద్దేశం లేదు, న్యాయ వ్యవస్థను కానీ న్యాయమూర్తులను కానీ. కానీ న్యాయమూర్తులు కూడా ఒక చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా తప్పితే మిగిలిన వాళ్ళందరూ కూడా ప్రభుత్వ ఉద్యోగులతో పబ్లిక్ సర్వెంట్ కిందకే వస్తారని చెప్పి సుప్రీంకోర్టు బెంచ్ జడ్జిమెంట్ ఉన్నది, తీర్పు ఇచ్చింది. కనుక వాళ్ళు చేసిన తీర్పుల్లో తప్పొప్పుల్ని మనం చర్చించుకోవచ్చు. కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ కిందకు రాదు. ఈ మధ్యకాలంలో మరి నిన్న సుప్రీంకోర్టులో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించారు. జస్టిస్ రాకేష్ కుమార్ గారు, జస్టిస్ ఉమాదేవి గారు ఇచ్చినటువంటి అక్టోబర్ 1వ తారీఖు 2020 సంవత్సరంలో ఇచ్చినటువంటి ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం విచ్ఛిన్నమైంది, దాని మీద మేము విచారణ జరుపుతామనేటువంటి దాని మీద నిన్న సుప్రీంకోర్టులో వాదనలు ప్రతివాదనలు జరిగినాయి. దానికంటే ముందు ఒక చిన్న విషయం మనం ముందు మాట్లాడుకోవాలి. కొన్ని పత్రికలకి పచ్చ పిచ్చి పత్రికలకి, పచ్చ పిచ్చి మీడియాకి కొంతమంది కేంద్ర మంత్రులుగా పనిచేసిన వాళ్ళు కావచ్చు, ప్రజాప్రతినిధులు అయ్యి ఉండొచ్చు, వాళ్ళందరినీ మేము వీడు ఆనాడు పత్రికకి బ్యూరో చీఫ్ రా బాబు అనేవాళ్ళం అనమాట. ఆ కేంద్ర మంత్రిని పట్టుకుని క్యాబినెట్ మీటింగుల్లో జరిగిన విషయాలను కూడా బయట పెట్టేస్తూ ఉండేవాళ్ళు కొంతమంది. అవి సీక్రెట్గా ఉంచాల్సినవి అటువంటివి కూడా పెడితే ఆనాడు పత్రికకి, చంద్రజ్యోతి పత్రికకి వీళ్ళు బ్యూరో చీఫ్లుగా ఉండేవారు, మంత్రి పదవి నిర్వహిస్తున్నారా, బ్యూరో చీఫ్లుగా పనిచేస్తున్నారు అనేవారు. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా కొలీజియము 5 సభ్యులు, ఎస్ఏ బాబ్డే గారు, ఎన్వి రమణ గారు, ఎఫ్ఎస్ నారీమన్ గారు, జస్టిస్ యుఏ లలిత్ గారు, సుబ్రహ్మణ్యం గారు కూర్చున్నటువంటి 5 సభ్యుల కొలీజియం ఇచ్చిన ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాపీ ఇది ట్రాన్స్ఫర్ ఆర్డర్ కాపీ. ఇది 14th నాడు సుప్రీంకోర్టు కొలీజియం కూర్చున్నది. 14th నాడు కూర్చుంటే 14th నైట్ 15th నాడు ఆర్డర్ పాస్ అయ్యి రాష్ట్రపతి గారి దగ్గరికి వెళ్ళి సంతకం అయ్యి వచ్చే లోపే ఆంధ్రప్రదేశ్లో సిపిఐ నాయకుడు నారాయణ గారికి, సిపిఐ నాయకుడు నారాయణ గారు సుప్రీంకోర్టులో జడ్జిలు బదిలీలు చేసేస్తున్నారని పేర్లతో సహా చెప్పేయటము, పచ్చపత్రిక ఆ పేర్లతో సహా రాసేయటం. అంటే ఇక్కడ దీని మీద కూడా విచారణ జరిపించాలి. మరి సుప్రీంకోర్టు కొలీజియం ఇచ్చిన ఆర్డర్ బయటికి రాకుండానే పచ్చ పిచ్చి మీడియాలో ఏ విధంగా వచ్చిందన్న దాని మీద సిబిఐ తోటి విచారణ జరిపించాల్సిందిగా నేను రాష్ట్రపతి గారిని కోరుకుంటున్నాను. చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా బాబ్డే గారిని కూడా కోరుతున్నాను. ఇది ఆర్డర్ కాపీ, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ముద్ర కూడా ఉన్నది. సరే, జస్టిస్ రాకేష్ కుమార్ గారు, జస్టిస్ ఆనరబుల్ జస్టిస్ జె ఉమాదేవి గారు అక్టోబర్ 1 రిట్ పిటిషన్ నెంబరు 17209 ఆఫ్ 2019, ఇది ఆయన జస్టిస్ రాకేష్ కుమార్ గారు, జస్టిస్ ఉమాదేవి గారు ఇచ్చినటువంటి ఆర్డర్ కాపీ. ఇది ఆంధ్రప్రదేశ్లో రాజ్యాంగం విచ్ఛిన్నమైపోయిందనేది. బాబు న్యాయమూర్తులారా, రాజ్యాంగ విచ్ఛిన్నం అయినది లేదు అన్నది నిర్ణయించాల్సింది కోర్టులు కాదు, అది నిర్ణయించాల్సింది రాష్ట్రపతి గారు. ఆర్టికల్ 356 అని ఒకటి ఉంటుంది. ఆర్టికల్ 356 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారంగా ప్రొవిజన్స్ ఇన్ కేస్ ఆఫ్ ఫెయిల్యూర్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ స్టేట్, if the president on receipt of a report from the governor of the state or otherwise is satisfied that a situation has arisen in which the government of the state cannot be carried on in accordance with the provisions of this constitution, the president may be proclamation. ఆయన మాత్రమే, రాష్ట్రపతి గారు మాత్రమే రాష్ట్రపతి పరిపాలన విధించే అవకాశాన్ని భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 356 చెబుతోంది. న్యాయమూర్తులు ఎలా చెప్తారు? న్యాయమూర్తులు చెప్పలేరు. రాకేష్ కుమార్ గారు, జస్టిస్ రాకేష్ కుమార్ గారు, మీరంటే నాకు చాలా గౌరవం. మీ మిత్రులు మిమ్మల్ని, మీ స్నేహితులందరూ కూడా బీహార్లో మిమ్మల్ని సత్యహరిశ్చంద్రుడు అని పిలుస్తారు. ఎస్, నేను కూడా ఒప్పుకుంటున్నాను.
బీహార్లో మీరు బీహార్ హైకోర్టులో 23 సంవత్సరాలు క్రిమినల్ లాయర్గా ప్రాక్టీస్ చేశారు, మంచి పేరు ప్రఖ్యాతులు గడించారు, సిబిఐ తరఫున సిబిఐకి లాయర్గా పనిచేశారు మీరు. అటువంటి మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి రావడానికి గల కారణాలు ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా తెలియాలి, తెలుగు ప్రజలకు కూడా తెలియాలి. మీరు ఆ పాట్నా హైకోర్టు నుంచి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకి బదిలీ అయ్యి ఎందుకు వచ్చారన్న దాని మీద ఇది కూడా తెలియాలి కదా. ఇది రాకేష్ కుమార్ గారు జస్టిస్, మీరు పాట్నా హైకోర్టులో ఉన్నప్పుడు ఏం జరిగిందో తెలుగు ప్రజలకు తెలియాలి ఒకసారి. పాట్నా హైకోర్టు చీఫ్ జస్టిస్ మీరు ఒక జడ్జిమెంట్ ఇచ్చారు, మీరు ఒక ఆర్డర్ పాస్ చేశారు. Justice Rakesh Kumar, the Patna High Court judge who had alleged instances of corruption in the higher judiciary earlier this year, has been transferred to the Andhra Pradesh High Court. A notification issued to this effect by the central government states that Justice Rakesh Kumar will assume charge of his new office on or before November 13, 2019. After he passed a scathing order highlighting the state of corruption in the judicial system in August this year, judicial work was withdrawn from Justice రాకేష్ కుమార్. మీ దగ్గర నుంచి న్యాయ విధులని తొలగించేశారు. 11 మంది ఆ పాట్నా హైకోర్టు జడ్జిలు 11 మంది కూర్చొని బుధవారం నాడు మిమ్మల్ని విధుల నుంచి తప్పించారు రాకేష్ కుమార్ గారు. చాలా తప్పు కదా. న్యాయ విధుల నుంచి తొలగించేశారు మిమ్మల్ని. మీరు తీర్పులు ఇవ్వకూడదని ఇచ్చారు. 11 మంది జడ్జిలు కూర్చుని. జస్టిస్ కుమార్ claimed that he had taken up the cause orally with other judges of the High Court, particularly the then Chief Justice, but nothing was done. నేను చీఫ్ జస్టిస్ గారితో మాట్లాడాను ఓరల్గా, ఆయనతో చెప్పాను అవినీతి జరుగుతోందని, ఆయన ఏం పట్టించుకోలేదు, అందుకే నేను వ్యాఖ్యలు చేశానన్నారు మీరు. Further stating that corruption in this High Court, Patna High Court, in this High Court was an open secret, Justice Rakesh Kumar added. It is known to everyone that one senior judge from the Allahabad High Court during fodder camp period had got his wife nominated as Rajya Sabha member. బీహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ గారు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి జగన్నాథ్ మిశ్రా గారు ఉన్నటువంటి పశుగ్రాస కుంభకోణం కేసులో ఇప్పుడు జైల్లో ఉన్నారు. పాపం లాలూ ప్రసాద్ యాదవ్ గారు అదే కేసులో జైల్లో ఉన్నారు ప్రస్తుతానికి, ఈ రోజు నాడు కూడా. ఆ కేసులో వాదనలు జరుగుతున్న టైంలో అలహాబాద్ హైకోర్టు జడ్జి గారి భార్యకి లాలూ ప్రసాద్ యాదవ్ గారు రాజ్యసభ సీట్ ఇచ్చారు. సరోజ్ డూబే, వైఫ్ ఆఫ్ డాక్టర్ జస్టిస్ డూబే, సరోజ్ డూబే జస్టిస్ డూబే గారి భార్య, ఆవిడకి రాజ్యసభ సీట్ ఇచ్చారు. 1998 నుంచి 2004 వరకు ఆవిడ రాజ్యసభ సభ్యురాలుగా ఉన్నారు. ఆవిడ 2020 జూన్లో చనిపోయారు ఆవిడ. మరి ఒక జడ్జి గారి భార్యకి రాజ్యసభ ఇవ్వటం కూడా ప్రలోభం కిందకే వస్తుంది కదా. రాకేష్ కుమార్ గారు అంత మటుకు కరెక్ట్గానే చెప్పారు, తప్పు అనేది. అటువంటిది జస్టిస్ రాకేష్ కుమార్ గారు భారతదేశంలో ఆటవిక రాజ్యం అని ఏదన్నా పేరు కలిగిన రాష్ట్రం ఉందంటే అది ఒక్క బీహార్ మాత్రమే. ఆ రాష్ట్రంలో మీరు జడ్జిగా పనిచేశారు, ఆ రాష్ట్రంలో 23 సంవత్సరాలు న్యాయవాదిగా పనిచేశారు హైకోర్టులో. ఆటవిక రాష్ట్రము, ఆటవిక రాజ్యం నడుస్తుందని బీహార్ అనేవాళ్ళే. ఆంధ్రప్రదేశ్లో ఎక్సెప్ట్ అమరావతిలో 29 గ్రామాల ప్రజలు 3 రాజధానులకు వ్యతిరేకంగా అమరావతి రాజధానిగా శాంతియుత నిరాహార దీక్ష 5 మందో 10 మందో కూర్చుని చేస్తున్నారు తప్పితే ఆంధ్రప్రదేశ్లో కాకినాడ, తిరుపతి, అమలాపురం, రాజమండ్రి, ఏలూరు, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు, కర్నూలు, తిరుపతి, అనంతపురం, నంద్యాల, విశాఖపట్నం, శ్రీకాకుళం, విజయనగరం ఏ మూలా కూడా ఒక్క ధర్నా జరగట్లేదు, ఒక నిరసన జరగట్లేదు, శాంతి భద్రతలకు విఘాతాలు కల్పించట్లేదే. ఎక్కడ కూడా ప్రజలు కానీ పార్టీలు కూడా, ఇంక్లూడింగ్ తెలుగుదేశం పార్టీ కూడా ఎక్కడ శాంతియుత వాతావరణానికి భంగం కల్పించిన దాఖలాలు లేవు కదా. మరి రాష్ట్రంలో రాజ్యాంగ విచ్ఛిన్నమైందని చెప్పి మీరు ఎలా నిర్ణయం తీసుకున్నారో రాష్ట్ర ప్రజలకు వివరిస్తే బాగుంటుంది జస్టిస్ రాకేష్ కుమార్ గారు. దిస్ వాజ్ నాట్ అండ్ అగైన్ దేర్ వాజ్ అ జడ్జ్ ఫ్రమ్ అలహాబాద్ హైకోర్ట్ హూ గ్రాంటెడ్ బెయిల్ టు అన్ అక్యూజ్డ్. అలహాబాద్ హైకోర్టులో జడ్జి గారట ఒక నిందితుడికి బెయిల్ గ్రాంట్ చేశారట. అసలు బెయిల్ పిటిషన్ లేదట బెంచ్ మీద. బెయిల్ పిటిషన్ వచ్చి చీఫ్ జస్టిస్ గారు ఆఫీసులో ఉందిట. ఈ జడ్జి గారు అసలు బెయిల్ పిటిషన్ కూడా చదవకుండానే జడ్జిమెంట్ అతనికి బెయిల్ ఇచ్చేశారు.
ఎస్, వన్ ఆఫ్ ద వండర్ఫుల్ రీజన్ మీరు రైజ్ చేసిన జస్టిస్ రాకేష్ కుమార్ గారు మీరు రైజ్ చేసిన ఇష్యూస్ వన్ ఆఫ్ ద వండర్ఫుల్ ఇష్యూస్. ఐ అప్రిషియేట్, రియలీ వీఆర్ వెరీ గ్రేట్ఫుల్ టు యూ. అటువంటి మీరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చిన తర్వాత ఎందుకు ఆవేశపడిపోతున్నారో, ఎందుకు తొందరపడిపోతున్నారో ప్రజలు తెలుసుకోవచ్చు. భారతదేశంలో ప్రజలే దేవుళ్ళు, సర్వ హక్కులు ఉన్నాయి ప్రజలకి. న్యాయస్థానాలకి ఎన్ని హక్కులు ఉన్నాయో అన్ని హక్కులు ప్రజలకి ఉన్నాయి. ఆర్టికల్ 14 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా, ఎవ్రీ సిటిజన్ ఆఫ్ దిస్ కంట్రీ ఈజ్ వన్ అండ్ వన్. ఆర్టికల్ 14 కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రకారం న్యాయమూర్తి అయినంత మాత్రాన పైనుంచి కిందకు పడిపోయిన దేవుళ్ళు గారు 1 హైకోర్టు మాజీ న్యాయమూర్తుల మీద అవినీతి ఆరోపణలు వస్తే సిబిఐ ఆర్డర్ ఎంక్వైరీ చేసి ఆయన అరెస్టులు చేసిన సందర్భాలు ఉన్నాయి కదా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం స్కాచ్ అవార్డులు 48 పోలీస్ శాఖ అత్యుత్తమంగా పనిచేస్తోందని చెప్తూ 48 స్కాచ్ అవార్డులు, అది కాకుండా 6 పోలీసు అత్యుత్తమ అవార్డులు, మొత్తం 100లో 54 అవార్డులు ఇస్తే ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవని చెప్పి నిర్ణయించే అధికారం వారెవ్వా, శబాష్, పచ్చగొట్టాలి ఇచ్చేయము. This order was, however, stayed by a 11-judge bench of the Patna High Court before being quashed days later by the 3-judge bench. మిమ్మల్ని పాట్నా హైకోర్టులో విధుల నుండి 11 మంది జడ్జిల బెంచ్ తప్పించింది విధుల నుంచి. సో కోర్స్ తర్వాత మళ్ళీ మీకు విధులు కేటాయించడం జరిగింది, మిమ్మల్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. ఇన్ ది కోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, in the High Court of Andhra Pradesh at Amravati, special original jurisdiction, Tuesday, the first day of October 2020, present the Honorable Sri Justice Rakesh Kumar and the Honorable Mrs. Justice J. Uma Devi, writ petition number 17209 of 2019, Reddy Govinda Rao, son of Reddy Akkunayudu, petitioner, versus the state of Andhra Pradesh, represented by Principal Secretary, Home, the Commissioner of Police, Visakhapatnam, the Deputy Commissioner of Police, Visakhapatnam, the Station House Officer, 4th Town Police Station, Visakhapatnam, the Sub Inspector of Police, 4th Town Police Station, Visakhapatnam, respondents. Order 1 అక్టోబర్ నాడు రాజ్యాంగము విచ్ఛిన్నమైన పరిస్థితులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నాయి అని చెప్పి మీరు ఇచ్చిన ఆర్డర్ కాపీ ఇది. Head Sri S.S. Prasad, Land Senior Counsel, who has entered appearance today on the instructions of Land Government Pleader attached to the office of the Land Advocate General in all the aforesaid cases. He requests for granting short accommodation. Earlier, this court directed for tagging all the writ petitions. Sri Raviteja Padiri, Land Counsel, has appeared on behalf of the petitioner in writ petition number 17209 of 2019. Land Senior Counsel, appearing on behalf of the state, may come prepared to assist the court as to whether the circumstances which are prevailing in the state of Andhra Pradesh, the court can record a finding that there is constitutional breakdown in the state or not. Put up on 7/10/2020 as first case, treating it as part head for further hearing. ఇది మీరు 1 అక్టోబర్ నాడు ఇచ్చిన తీర్పు కాపీ. దాని తర్వాత శ్రీరామ్ సుబ్రహ్మణ్యం గారు, అడ్వకేట్ జనరల్ గారు ఏం తక్కువ కదే, ఆయన మేధావి, సీనియర్ అడ్వకేట్. ఆయన కూడా చక్కగా ఆర్గ్యుమెంట్స్ చేస్తుంటారు. అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు కూడా చక్కగా ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున చక్కగా ఆర్గ్యుమెంట్స్ చేస్తున్నారు ఏజీ శ్రీరామ్ గారు, అడిషనల్ అడ్వకేట్ జనరల్ గారు. The Advocate General of Andhra Pradesh, Subramaniam Sriram, said on Monday that the state will move to the Supreme Court against the order of the High Court. Recall petition వేస్తే కూడా మీరు జస్టిస్ రాకేష్ కుమార్ గారు దాన్ని ఒప్పుకోలేదు, ఆ పిటిషన్ అనుమతించలేదు. అనుమతించకపోగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు refuses to recall order to examine constitutional breakdown of state machinery, government to move Supreme Court. The Andhra Pradesh High Court refuses to recall order to examine constitutional breakdown of state machinery, government to move Supreme Court. ఇందులో అక్టోబర్ 1 నాడు మీరు ఇచ్చిన ఆర్డర్ని, the development comes after a division bench led by Justice Rakesh Kumar rejected an application filed the state government seeking recall
ఆఫ్ ది సైడ్ ఆర్డర్ రీకాల్ పిటిషన్ వేసి రీకాల్ చేయమని ఆర్డర్ని రీకాల్ చేయమని అడిగినప్పుడు మీరు కొన్ని వ్యాఖ్యలు చేశారు జడ్జి గారు. ఐఎమ్ నాట్ అలవింగ్ ఎనీవన్ టు ఛాలెంజ్ మై ఆర్డర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీ. One may go to Supreme Court. The judge had remarked during the course of hearing, I am not allowing anyone to challenge my order. You may go to the Supreme Court. The Advocate General complained that the bench had proceeded to reject the application without providing him adequate opportunity to present the case. అడ్వకేట్ జనరల్ గారు అంటే కూడా ఒక ఉన్నతమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి పదవి కదా అది. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడెడ్ అడ్వకేట్ జనరల్ పోస్ట్. కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా గౌరవం ఇవ్వాలి ఆ పొజిషన్కి. వారు చెప్పే వాదనలు కూడా వినాలి. ఉరిశిక్ష ఇచ్చిన వాడిని అడుగుతున్నారు మీరు ఆఖరి కోరిక ఏంటి అనేది. అటువంటిది ఒక రాష్ట్ర ప్రభుత్వం తరఫున వాదించే అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం గారు వాదనలు వినిపిస్తానన్నా కూడా నేను వినదలుచుకోలేదు, సుప్రీంకోర్టుకు పోండి. ఇది రాజ్యాంగబద్ధమేనా? సహజ న్యాయ సూత్రాలకి విరుద్ధం కాదా? He submitted that he wanted to cite certain precedents that allows a judge to recall his own order, but the court did not allow him. చాలా సందర్భాలు ఉన్నాయి జడ్జిలు ఇచ్చినటువంటి తీర్పుల్ని తమ తీర్పుల్ని తామే ఉపసంహరించుకున్నటువంటి సందర్భాలు భారతదేశ న్యాయ చరిత్రలో అన్ని హైకోర్టుల్లోనూ ఉన్నాయి, ఇంక్లూడింగ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో కూడా ఉన్నాయి అటువంటి సందర్భాలు. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో కూడా ఉన్నాయి అటువంటి సందర్భాలు. ఇచ్చిన ఆర్డర్ని తమ ఆర్డర్ని తామే తిరిగి ఉపసంహరించుకుని మార్పులు చేర్పులు చేసి తదుపరి తీర్పులు ఇచ్చిన సందర్భాలు అనేకం ఉన్నాయి కదా. అటువంటి సైటేషన్స్ ప్రజెంట్ చేస్తానని అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం గారు చెప్తే నేను విననండి. ప్రజాస్వామ్యంలోనే ఉన్నామా అనిపిస్తుంది కదా ప్రజలకి. దో అష్యూరెన్స్ వాజ్ given by the DGP Mr. Gautam Sawang. Rampantly such excesses by police were going on, and this court also noticed that after passing the judicial order, the High Court was attacked on social media by number of persons, including one member of parliament belonging to the party in power. న్యాయస్థానాల తీర్పుల్ని విమర్శించకూడదని రాజ్యాంగంలో రాసి లేదు, విమర్శించవచ్చు అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నాయండి. ఒక డీజీపీ గౌతమ్ సావంగ్ గారు లాంటి హానెస్ట్ డీజీపీని వాళ్ళు నిన్న కూడా చంద్రబాబు నాయుడు గారు లేఖ రాశారట. ఇట్లా లేఖలు రాసిన వాళ్ళందరూ రామ్ జెఠ్మలానీ గారు రోజుకో లెటర్ రాసేవారు ప్రభుత్వానికి జడ్జిల మీద. అట్లా బాబు గారు కూడా డీజీపీ గారికి ఒక్కొక్క రోజుకు వారానికి ఒక ఉత్తరం రాయటం మొదలెట్టేశారు. మీరు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నా బాబు గారు, 10 కాలాల పాటు ప్రతిపక్ష నాయకుడుగానే ఉండాలని కూడా కోరుకుంటున్నాను. ముఖ్యమంత్రిగా వద్దు, చాలు. దాచుకున్నది చాలు, మీకు ఇంకొద్దు, భరించలేరు మిమ్మల్ని. మీ పార్టీ వాళ్ళే మిమ్మల్ని భరించలేకపోతుంటే ఇంకా రాష్ట్ర ప్రజలు మిమ్మల్ని ఎక్కడ భరిస్తారు? వద్దు. డీజీపీ గౌతమ్ సావంగ్ గారు నీతిమంతుడు అని చెప్పి, సమర్థవంతుడు అని చెప్పి కేంద్ర ప్రభుత్వంతో సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కితాబిస్తూ ఉంటే నువ్వు సమర్థుడు కాదు, రాజీనామా చేస్తావా, విధుల నుంచి తప్పుకుంటావా అన్నాడు. ఓ డీజీపీ స్థాయి అధికారిని కూడా హైకోర్టులో ఆ రకంగా కించపరచడం భావ్యం కాదేమో కదా. ఇది ది స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ అదర్స్ వర్సెస్ రెడ్డి గోవిందరావు ఫర్ అడ్మిషన్ ఐఏ నెంబర్ 131466 ఆఫ్ 2020. ఇది నిన్న సుప్రీంకోర్టులో జస్టిస్ ఎస్ఏ బాబ్డే, జస్టిస్ సుబ్రహ్మణ్యం గారు, త్రిసభ్య ధర్మాసనం రాకేష్ కుమార్ సారు, జస్టిస్ రాకేష్ కుమార్ గారు అక్టోబర్ 1 నాడు వెలువరించిన తీర్పుని నిలుపుదల స్టే ఇచ్చింది. అది స్టే విధిస్తూ సిద్ధార్థ రౌత్రా గారు చాలా సీనియర్ అడ్వకేట్, నాకు స్నేహితుడు ఆయన మంచి వాదనలు వినిపిస్తారు. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు ఆయన్ని అసలు పిటిషన్ చదివావా నువ్వు అని అడిగారు. పిటిషన్ చదవకుండానే వాదనలు ఎలా వినిపిస్తున్నావు అని కూడా అడిగేశారు ఆయన. మాకే దిగ్భ్రాంతి కలిగింది. నువ్వు సుప్రీంకోర్టులో ఎన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నావు? ఇన్ని సంవత్సరాల నుంచి ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఇటువంటి తీర్పు హైకోర్టు ఇవ్వడాన్ని చరిత్రలో, నీ న్యాయవాద వృత్తి చరిత్రలో ఎప్పుడైనా చూసావా అని ఆయన నిలదీసింది సుప్రీంకోర్టు సిద్ధార్థ లోత్రా గారిని. రాజ్యాంగ సంక్షోభమా? అది ఎక్కడది? హైకోర్టు ఆదేశాలు, జస్టిస్ రాకేష్ కుమార్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలు ఆందోళనకరంగా ఉన్నట్టు సుప్రీంకోర్టుకు కూడా.
మరి ఇటువంటి తీర్పులు వచ్చినప్పుడు మామూలుగా జనరల్ పచ్చ మీడియా, పచ్చ కొట్టాలు, పచ్చ పిచ్చి పత్రికలు అన్నీ కూడా రాస్తాయే రాష్ట్ర ప్రభుత్వానికి చెంపదెబ్బ, రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పు దెబ్బ, జగన్కి ప్రభుత్వానికి మొట్టికాయలు అని. మరి ఈ రోజునాడు పేపర్లలో ఏం హెడ్డింగ్లు పెట్టి రాస్తారు పచ్చ కొట్టాలు, పచ్చ మీడియా వాళ్ళు? ఏం రాశారు? ఎవరికి చెప్పు దెబ్బ, ఎవరికి చెంపు దెబ్బ, ఎవరికి చెంపదెబ్బ, ఎవరికి మొట్టికాయలు? ప్రభుత్వం తరఫున ఆంధ్రప్రదేశ్ అడ్వకేట్ జనరల్ శ్రీరామ్ సుబ్రహ్మణ్యం గారు, సీనియర్ న్యాయవాది సత్యనారాయణ ప్రసాద్ గారు, సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా గారు వాదించారు. పిటిషనర్ తరఫున మన సిద్ధార్థ లోద్రా గారు వాదించారు. సుప్రీంకోర్టు స్టేస్ ఆంధ్రప్రదేశ్ హైకోర్ట్స్ డిస్టర్బింగ్ ఆర్డర్ టు ఎగ్జామిన్ బ్రేక్ డౌన్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ మెషినరీ ఇన్ ఆంధ్రప్రదేశ్. The petition drawn and filed by Advocate Mahfouz Nazki states that under the constitutional framework, it is not for the courts to decide as to whether there is a constitutional breakdown in a state. కోర్టులు కాదు నిర్ణయించాల్సింది అని నిన్న వాదనలు వినిపించారు. Question framed by the High Court is not only unprecedented, but it is also uncalled for, violative of the basic structure of the Constitution of India, and it is most respectfully submitted grossly misconceived. జస్టిస్ రాకేష్ కుమార్ గారు ఇచ్చిన తీర్పు రాజ్యాంగ విరుద్ధమైనటువంటిదే కాకుండా సహజ న్యాయ సూత్రాలకు కూడా విరుద్ధమని, అలాగే అనవసరమైన వ్యాఖ్యలు చేశారని కూడా సుప్రీంకోర్టులో వాదనలు వినిపించారు. చీఫ్ జస్టిస్ ఎస్ఏ బాబ్డే గారు, జస్టిస్ ఏఎస్ బోపన్న గారు, హానరబుల్ జస్టిస్ వి రమా సుబ్రహ్మణ్యం గారు ఈ వాదనలు విన్నారు. 15247 ఆఫ్ 2020. రికార్డ్ ప్రొసీడింగ్స్ ఫర్ ద పిటిషనర్స్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ తరఫున తుషార్ మెహతా సాలిసిటర్ జనరల్, ఎస్ శ్రీరామ్ అడ్వకేట్ జనరల్, ఎస్ఎస్ ప్రసాద్ సీనియర్ అడ్వకేట్, ఎస్ నిరంజన్ రెడ్డి సీనియర్ అడ్వకేట్, జస్టిస్ నాగభూషణం అడిషనల్ అడ్వకేట్ జనరల్. జస్టిస్ నాగభూషణం గారిని మొన్ననే అడిషనల్ అడ్వకేట్ జనరల్గా అయ్యారు. ఈయనెవరో మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు అనుకుంటాను. సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జాస్తి చలమేశ్వర గారి కుమారుడు ఆయన జాస్తి నాగభూషణం గారు ఇప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్గా అపాయింట్ అయ్యారు. ఆయన కూడా నిన్న సుప్రీంకోర్టులో వాదనలలో వినిపించారు. మహఫూజ్ ఏ నజ్కీ అడ్వకేట్స్ ఆన్ రికార్డ్, పోలంకి గౌతమ్, షేక్ మొహమ్మద్ హనీఫ్, టి విజయభాస్కర్ రెడ్డి, అమితాబ్ సిన్హా, శ్రేయ్ శర్మ వాదించారు. Application for amendment of the special leave petition is allowed. Issue notice returnable immediately after the ensuing Christmas New Year holidays 2020. Until further orders, there shall be a stay of further proceedings. Supreme Court order is judgment copy. Petitioner special leave to appeal criminal number 15247 of 2020. Arising out of the impunged final judgment and order dated 1/10/2020 in repetition number 17209/2019 passed by the High Court of Andhra Pradesh at Amaravati. స్టే ఇచ్చారు. స్టే ఆర్డర్ కాపీ ఇది. అలహాబాద్ హైకోర్టు జడ్జిని రిమూవ్ చేయమని చెప్పి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రంజన్ గొగోయ్ గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి లేఖ రాశారు. ఒకసారి Chief Justice of India Ranjan Gogoi has written to the Prime Minister Narendra Modi to initiate a motion of removal of Allahabad High Court Justice S.N. Shukla months after an in-house panel found him guilty of misconduct. కోర్టులో ఆయన ప్రవర్తన సరిగా లేదు. ఎస్ఎన్ శుక్లా గారిది, జస్టిస్ ఎస్ఎన్ శుక్లా గారి ప్రవర్తన కోర్టులో సరిగా లేదని చెప్పి ఇన్-హౌస్ కమిటీ అనేది తీర్మానం చేసిన తర్వాత సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ గారు అలహాబాద్ హైకోర్టు జడ్జిని తొలగించడానికి చర్యలు ప్రారంభించండి అని చెప్పి ఒక లేఖ రాశారు. రాజ్యాంగ విచ్ఛిన్నమైందా లేదా? కాశ్మీర్లో జరుగుతున్న పరిస్థితి అండి. కాశ్మీర్లో కూడా హైకోర్టు ఉన్నది కదా.
ఎప్పుడు కూడా మరి కాశ్మీర్లో తీవ్రవాదము ఉగ్రవాదము అన్నీ ఉన్నాయి, మరి అక్కడే కాన్స్టిట్యూషన్ రాజ్యాంగం విచ్ఛిన్నం జరిగిందని అక్కడ హైకోర్టు ఎప్పుడు చెప్పలేదు. బీహార్లో జరిగిన కిడ్నాప్లు, రేపులు, మానభంగాలు, అపహరణ కేసులు, భూదందాల కేసులు, మర్డర్లు, హత్యాయత్నాలు భారతదేశంలో ఎక్కడా జరగవో, ఆటవిక రాజ్యం అని చెప్పి ఒక పేరుగాంచిన బీహార్ రాష్ట్రమే అక్కడే మీరు ప్రాక్టీస్ చేసుకున్నారు కదా సార్. ఆంధ్రప్రదేశ్లో శాంతి భద్రతల లోపం కలిగిందని ఎలా ఒక నిర్ణయానికి రాగలుగుతున్నారో రాష్ట్ర ప్రజలకి, దేశ ప్రజలకి తెలియజేయాల్సిన బాధ్యత ఉంది సార్. Supreme Court of India, Kehar Singh and others versus State of Delhi Administration on 3rd August 1988. Equivalent citations 1988, AER 1883, 1988. Supreme Court Review Supplement 24. Bench General Kehar Singh versus Respondent. Constitution of India 1950, Article 19, 21, 136. Criminal rights. Trials right of access to open public trial, right of an accused session trial held in Tihar jail whether a valid trial. ఆ కేహార్ సింగ్ కేసులో కూడా అంత ఇది ఇందిరాగాంధీని హత్య చేసినటువంటి బియాంత్ సింగ్ కేసులో సుప్రీంకోర్టులో ఇచ్చిన తీర్పు ఇది. ఆ తీర్పులో కూడా ఎక్కడ మరి ఢిల్లీలో సిక్కులు ఊచకోత జరిగింది కదా 1984లో. ఆ రోజు నాడు కూడా రాజ్యాంగం విచ్ఛిన్నమైపోయిందని చెప్పి ఢిల్లీ హైకోర్టు ఎప్పుడు తీర్మానించలేదు సార్. సుప్రీంకోర్టు జడ్జి గారు ఎన్వి రమణ గారు ఈ మధ్యనే 10th January 2020 రిపోర్టబుల్ ఇది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రిపోర్టబుల్ ఇది. ఎన్వి రమణ గారు ఇచ్చిన తీర్పు. The Supreme Court of India, Civil Original Jurisdiction, Writ Petition Civil number 1031 of 2019. Writ Petition Civil 1031 2019లో అనురాధ భాసిన్ వర్సెస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యూనియన్ ఆఫ్ ఇండియా అండ్ గులాం నబీ ఆజాద్. రిట్ పిటిషన్ సివిల్ నెంబర్ 1164 ఆఫ్ 2019 వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. గులాం నబీ ఆజాద్ గారు, అనురాధ భాసిన్ గారు వేసిన పిటిషన్లో జస్టిస్ ఎన్వి రమణ గారు కూడా కొన్ని తీర్పులు ఇచ్చారు. కాశ్మీర్కి సంబంధించిన ఇష్యూలోనే టెలిఫోను వ్యవస్థని రద్దు చేశారు, ఇంటర్నెట్ వ్యవస్థను రద్దు చేశారు, ప్రజలకు అందుబాటులో లేకుండా చేశారు, 144 సెక్షన్లు పెట్టేసేసి చితకబాదులు బాతున్నారు అని చెప్పి పిటిషన్ వేస్తే జస్టిస్ రమణ గారు అది టెలిఫోన్ సౌకర్యం కల్పించండి, మొబైల్ నెట్వర్క్ సౌకర్యం కల్పించండి, ఇంటర్నెట్ సౌకర్యం కల్పించండి, 144 సెక్షన్ ఎక్కడ అవసరం లేదు అక్కడల్లా తీసేస్తూ ఉండండి, ప్రజలకు అసౌకర్యాలు కల్పించొద్దని చెప్పి చక్కటి తీర్పుని ఎన్వి రమణ గారు కూడా ఇచ్చారు సార్. ఆంధ్ర రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం వెళ్ళినప్పుడు రాజ్యాంగము సంక్షోభం ఎలా ఏర్పడిందో రాష్ట్ర ప్రజలు తెలుసుకోవాలనుకుంటున్నారు. రీస్టేట్మెంట్ ఆఫ్ వాల్యూస్ ఆఫ్ జ్యుడిషియల్ లైఫ్ 1919, కోడ్ ఆఫ్ జ్యుడిషియల్ ఎథిక్స్ అని. జ్యుడిషియల్ ఎథిక్స్ అంటే జడ్జిలు కొన్ని పాటించాల్సినవి ఉంటాయి. మీరు పాట్నా హైకోర్టులో ప్రాక్టీస్ చేసినంత వరకు కూడా బాగానే చేశారు. 1997 May 7th 1997 the Supreme Court of India in its full court adopted a charter called the Restatement of Values of Judicial Life to serve as a guide to be observed by judges, essential for independent, strong and respected judiciary, indispensable in the impartial administration of justice. Supreme Court full judges 1997 May 7th నాడు ఓ తీర్మానం చేసింది. ఆ తీర్మానంలో జడ్జిలు, హైకోర్టు జడ్జిలు కానీ సుప్రీంకోర్టు జడ్జిలు కానీ సహజ రాజ్యాంగంతో పాటు సహజ న్యాయ సూత్రాలను కూడా పాటించాలి, కొన్ని విలువలను కూడా పాటించాలని చెప్పి 16 విలువలతోటి కూడినటువంటి ఒక ఎథిక్స్ను కూడా పాస్ చేసింది సార్. అది కూడా దృష్టిలో పెట్టుకుని తీర్పులు ఇస్తే కోర్టులు, న్యాయస్థానాలు, న్యాయమూర్తులు చాలా బాగుంటుంది సార్. ఎక్స్ రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎస్హెచ్ కపాడియా. When we talk of ethics, the judges normally comment upon ethics among politicians, students, professors and others. But I would say that for a judge too, ethics, not only constitutional morality,
బట్ ఈవెన్ ఎథికల్ మోరాలిటీ షుడ్ బి ద బేస్. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఎస్ఎల్ కపాడియా గారు చెప్పారు, జడ్జిలు న్యాయమూర్తులు స్టూడెంట్స్ మీద, పోలీసుల మీద, రాజకీయ నాయకుల మీద, విద్యార్థుల మీద, ఎవరి మీద పడితే వాళ్ళ మీద కామెంట్లు చేస్తున్నారు. మన మీద కూడా, జడ్జిల మీద కూడా, కోర్టుల మీద కూడా కామెంట్ చేసే అర్హత భారతదేశ ప్రజలకి కల్పించాలి, అవకాశం ఇవ్వాలని చెప్పి జస్టిస్ ఎస్ఎల్ కపాడియా గారు చెప్పారు. ఆ అవకాశాన్ని నేను వినియోగపరుచుకుంటున్నాను. కనుక దిస్ ఈజ్ నాట్ కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్, 1971 యాక్ట్. నాట్ జస్ట్ అరుణ్ మిశ్రా, ద 6 Supreme Court judges have all also lost their cool in court in recent years. కోర్టులో వాళ్ళు సహనాన్ని కోల్పోయారట. సుప్రీంకోర్టులోనే 6 జడ్జిలు, ఒకళ్ళు కాదు, ఇద్దరు కాదు, 6 జడ్జిలు ఒక్కొక్క కేసులో తమ ఆగ్రహాన్ని కట్టలు తెంచేసుకున్నారు కోర్టులో. అరుణ్ మిశ్రా లాస్ట్ హీస్ కోల్ విత్ సీనియర్ లాయర్ గోపాల శంకర నారాయణన్ అండ్ రంజన్ గొగోయ్ గారు, జస్టిస్ దీపక్ మిశ్రా గారు, జస్టిస్ కేహర్ గారు, సెవరల్ జడ్జెస్ హ్యావ్ వైలేటెడ్ దట్ అన్సైడ్ రూల్ ఆఫ్ కోర్ట్ రూమ్ కండక్ట్. కోర్ట్ రూమ్ కండక్ట్ అని కూడా ఒకటి ఉన్నది ఆ 16 ఆ కోర్ట్ రూమ్ కండక్ట్ని వైలేట్ చేశారట వీళ్ళందరూ కూడా. అదే కోపకొస్తారా? జస్టిస్ కురియన్ జోసెఫ్ కామ్గా ఉండే, కంపోజింగ్ ఉండే ఆయన కూడా 2015లో ఆయన కూడా కోపం తెచ్చుకున్నారు కోర్టులో. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులకు ఒక విన్నపం. GORT నెంబర్ 907 డేటెడ్ 29/12/2016 ఫ్రమ్ ది డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఆంధ్రప్రదేశ్, లెటర్ నెంబర్ 125/C1/2016 డేటెడ్ 25/7/26. బాబు గారు, నాగం జనార్దన్ రెడ్డి, ఎర్రబల్లి దయాకర్ రావు ఎమ్మెల్యే, నాగం జనార్దన్ రెడ్డి ఎమ్మెల్యే, రంగనాయకులు ఎమ్మెల్యే, బీసీ గోవిందప్ప ఎమ్మెల్యే, మెట్టు గోవర్ధన్ రెడ్డి ఎమ్మెల్యే, దేవినేని ఉమామహేశ్వరరావు ఎమ్మెల్యే, నరేందర్ రెడ్డి ఎమ్మెల్యే, హరీశ్వర్ రెడ్డి ఎమ్మెల్యే, బాబు రమేష్ ఎమ్మెల్యే, పడాల అరుణ ఎమ్మెల్యే, లలిత్ కుమారి ఎమ్మెల్యే, నారాయణరావు ఎమ్మెల్సీ, వై రాజేంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ, మాసాల పద్మజ ఎమ్మెల్సీ, చిన్నరాజప్ప హోంమంత్రిగా కూడా చేశారు ఈయన ఎమ్మెల్సీ, అమర్నాథ్ రెడ్డి ఎమ్మెల్యే, రమణ జడ్పీటీసీ మెంబర్, పూల నాగరాజు, మూలాంగి రామకృష్ణారెడ్డి, శ్రీ గురుమూర్తి బీసీసీఎల్ ప్రెసిడెంట్, అచ్చెన్నాయుడు ఎమ్మెల్యే గారు. ఈ 21 మంది మీద ఉన్నటువంటి క్రిమినల్ కేసుల్ని విత్డ్రా చేసుకున్నారు బాబు గారు మీ ప్రభుత్వం. 2016లో ఇంతమంది ఎమ్మెల్యేల మీద కేసులు విత్డ్రా చేసుకున్నారు. అప్పుడు రాజ్యాంగ సంక్షోభం కనబడలేదా రాష్ట్రంలో? అగైన్ ద సుప్రీం కోర్ట్ రిజెక్ట్స్ పిల్ సీకింగ్ డిస్మిసల్ ఆఫ్ మహారాష్ట్ర గవర్నమెంట్. కొత్తగా ముఖ్యమంత్రి అయ్యాడు ఉద్ధవ్ ఠాక్రే గారు. ద సుప్రీం కోర్ట్ రెఫ్యూజ్డ్ టు ఎంటర్టైన్ ఏ ప్లే సీకింగ్ డిస్మిసల్ ఆఫ్ ఉద్ధవ్ ఠాక్రే లెడ్ గవర్నమెంట్ ఆఫ్ మహారాష్ట్ర అండ్ ఇంపోజిషన్ ఆఫ్ ప్రెసిడెంట్ రూల్ ఇన్ ద స్టేట్. సుప్రీంకోర్టులో ఆయన ప్రభుత్వాన్ని రద్దు చేసేయమని చెప్పి, ప్రెసిడెంట్ రాష్ట్రపతి పరిపాలన పెట్టమని సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ఆయన ఎస్ఏ బాబ్డే గారు, జస్టిస్ ఏఎస్ బోపన్న గారు, రమాసుబ్రహ్మణ్యం గారు జస్టిస్, ఈ ముగ్గురే నిన్న మన జగన్మోహన్ రెడ్డికి ఇది రాకేష్ కుమార్ గారు, జస్టిస్ రాకేష్ కుమార్ గారి కేసులో తీర్పు ఇచ్చిన అదే బెంచి అక్కడ రాష్ట్ర ప్రభుత్వాన్ని రాష్ట్ర ప్రభుత్వాన్ని రద్దు చేయమని చెప్పి మేము చెప్పలేము, అది మా పరిధిలో ఉంది కాదు అని చెప్పి జడ్జిమెంట్ ఇచ్చారు. ఉద్ధవ్ ఠాక్రే గారి ప్రభుత్వాన్ని రద్దు చేయమని పిటిషన్ వేసి ఈ సంవత్సరంలోనే ఇచ్చారు. అక్టోబర్ 16, 2020 నాడు అక్టోబర్లో జడ్జిమెంట్ ఇచ్చారు. మళ్ళీ ఒక్కసారి పాత చరిత్రలో లాస్ట్గా వినిపిస్తాను. అమరావతి రాజధాని, అమరావతి రాజధాని, అమరావతి రాజధాని, రాజధాని ఎక్కడ ఉండాలన్నది రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం అని ద సుప్రీంకోర్టు చూసిన డిస్మిస్డ్ ప్లీ సీకింగ్ డైరెక్షన్ టు ద ఉత్తరాఖండ్ గవర్నమెంట్ టు డిక్లేర్ గైర్సైన్ యాజ్ ద క్యాపిటల్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ అండ్ ప్రతాప్ నగర్ యాజ్ ఎ న్యూ డిస్ట్రిక్ట్. గైర్సైన్ అనే దాన్ని ఉత్తరాఖండ్కి రాజధానిగా చెప్పండి అని చెప్పి సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ వేస్తే Uttarakhand Chief Minister Trivendra Singh Rawat had announced to the State Assembly that Garrison in Chamoli district will be the summer capital of the hill state. A bench headed by Justice R. Bhanumati hearing through video conferring a plea filed by the Dehradun-based man who was seeking a direction to the Uttarakhand government declared Garrison as capital of the state. అని వేస్తే
Justice Indu Malhotra and Aniruddha Bose and R. Bhanumati Garu. In our considered view, these are the policy decisions of the regarding which the court cannot issue any direction. రాజధాని ఎక్కడ ఉండాలనే దాని మీద మేము తీర్పు చెప్పలేము, డైరెక్షన్స్ ఇవ్వలేము అని చెప్పారు కనుక మరొక్కసారి అమరావతి రైతులకి నమస్కారం పెట్టి విన్నవిస్తున్నాను. అది రాష్ట్ర ప్రభుత్వంలో నిర్ణయం తీసుకుంది 3 రాజధానులు అనేది. మీరు చంద్రబాబు గారి మాయలో పడకండి, ఆయన వల్ల పడకండి. జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళి మీకు కావలసినవన్నీ సానుకూలంగా ఆయనతోటి చర్చించుకుని మీరు మీ పొలాలు పోగొట్టుకుంటే పొలాలు, స్థలాలు పోగొట్టుకుంటే స్థలాలు తెచ్చుకోండి. అంతేగాని చంద్రబాబు గారు నక్కజిత్తులు చంద్రబాబు గారి వల్ల మాత్రం పడకండి. మీరు ఆయన దగ్గర ఉన్నంతసేపు కూడా మీరు మానసిక క్షోభ అనుభవించాల్సి వస్తుంది తప్పితే ఇంకోటి ఏముండదు. కనుక దయచేసి జగన్మోహన్ రెడ్డి గారికి సహకరించండి, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి సహకరించండి. జై హింద్. థ్యాంక్ యూ సార్. జస్టిస్ రాకేష్ కుమార్, జస్టిస్ ఉమాదేవి చెప్పిన అంటే ఏపీలో రాజ్యాంగ విచ్ఛిన్నమైన మాటలపై మీరు చాలా క్లియర్గా మీ వివరణ తెలియజేశారు. థ్యాంక్ యూ వెరీ మచ్.